నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. మహనీయమైనటువంటి హిమాలయ పర్వతాలలో ఉన్న సిద్ధాశ్రమం. బ్రహ్మ సృష్టి అభివృద్ధి చెందించటం కోసం ప్రజాపతులను సృష్టించాడు. అందులో కర్దమ ప్రజాపతి ఒకడు. ఆ కర్దమ ప్రజాపతి హిమాలయాలలో సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. కాశీలో కూడా ఆయన తపస్సు చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. కర్దమేశ్వర లింగం అని ఒకటి ఉన్నది. కర్దమేశ్వరుడు శివుణ్ణి ప్రతిష్ఠించి కాశీలో పూజ చేసినట్టు. ఎందరో దేవతలు వచ్చి, ఋషులు వచ్చి కాశీలో విశ్వనాథుడిని దర్శించుకోవటం, విశ్వనాథుడి దగ్గర కూర్చొని తపస్సు చేయడానికి జన సముదాయం అంతా రోజు దర్శనాలకు వస్తుంటారు కాబట్టి కుదరదు. అందువల్ల ఆ దగ్గరలో, వీలైనంత దగ్గరలో ఒక ఆశ్రమం, ఓ శివలింగాన్ని స్థాపించుకోవటం, దాని ముందు కూర్చొని జపము తపము చేయటం. బ్రహ్మ అట్లా చేశాడు. బ్రహ్మేశ్వరుడు ఉన్నాడు, ఇంద్రేశ్వరుడు ఉన్నాడు. అందరూ అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళే. తపస్సు చేసి దివ్యమైనటువంటి పదవులను పొందారు. బుధుడు అక్కడ తపస్సు చేశాడు, చంద్రుడు అక్కడ తపస్సు చేశాడు, అందరూ కూడా. అలానే యాజ్ఞదత్తి గుణనిధి తపస్సు చేసి అతడు కుబేరుడైనాడు. ఇట్లా కాశీలో తపస్సు చేసిన వాళ్ళలో కర్దమ ప్రజాపతి కూడా ఒకడు. కానీ ఆయన అసలు స్థానం అది హిమాలయ పర్వతాలు. కర్దమ ప్రజాపతి కుమారుడు కపిలుడు. కపిలుడు సాక్షాత్ విష్ణువంశ సంభూతుడైనటువంటి వ్యక్తి. ఆ కాలంలో దత్తాత్రేయుడు, కపిలుడు వీళ్ళిద్దరూ కూడా అవతారమూర్తులుగా పరిగణించబడినటువంటి వాళ్ళు. కపిలుడు దివ్యజ్ఞానం కలిగిన వాడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. తల్లి అయినటువంటి దేవహూతికి కూడాను దివ్య జ్ఞానాన్ని గురించి బోధించినటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన భగవద్గీతలో అర్జునుడికి చెబుతూ, మునీనామప్యహం వ్యాసః సిద్ధానాం కపిలోస్మ్యహం అన్నాడు. నేను మునులలో వ్యాసుణ్ణి, సిద్ధులలో కపిలుణ్ణి అన్నాడు. అంటే ఆ రోజుల్లో సిద్ధులలో కపిలుడంతటి వాడు మరొకడు లేడు. సిద్ధులు భువర్లోకంలో ఉంటారు. సిద్ధమండలం అన్నది. విద్యాధర అప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నరాహ పిశాచో గుహ్యక సిద్ధో భూతోమి దేవయోనయ. వీళ్ళంతా భూమిపైన ఉన్నటువంటి భువర్లోకంలో ఉండేటువంటి దేవయోని జాతుల వాళ్ళు. అంటే దేవతల కంటే కింది వాళ్ళు, మానవుల కంటే పైవాళ్ళు, దివ్యశక్తులు బాగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, అలానే సిద్ధులు, సాధ్యులు. ఈ సిద్ధులు అక్కడ ఉంటారు. భువర్లోకంలో సిద్ధమండలం ఉన్నది. భూమి మీద దివ్యాంశతో వచ్చినటువంటి మహనీయులు చాలామంది సిద్ధులు ఉన్నారు. ఆ సిద్ధులలో కపిలుడు అగ్రేసరుడు. అటువంటి కపిలుడు ఆయన దేశ సంచారం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఒక పర్వత ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ఒక గుహలో ఆయన ఉన్నాడు. రావణాసురుడు దిగ్విజయానికి బయలుదేరాడు. అందరినీ జయిస్తూ వస్తున్నాడు. అక్కడ ఆ పర్వత ప్రాంతంలో విడిది చేశాడు. విడిది చేస్తే ఈయన గుహ బయట కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఈ జనసమ్మర్దము వీటిని చూసి ఆయన లోపలికి పోదామని అనుకుంటున్నాడు. రావణాసురుడు అక్కడికి వెళ్ళాడు. నువ్వెవరన్నాడు. నేనెవరైతే నీకెందుకు అన్నాడు. ఎందుకేమిటి, నేను రావణాసురుణ్ణి అన్నాడు. అయితే నేను త్రిలోక విజేతను, నన్ను మించినవాడు ఈ ప్రపంచంలో లేడు, నువ్వెవరో చెప్పు, లేకపోతే నేను ఊరుకోను అన్నాడు. అంటే నేనెవరో చెప్పాలా అన్నాడు. ఉన్నట్టుండి చుట్టూ ఉండేటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఆయన తేజస్సుతో నిండిపోయింది. ఆయన అలా లోపలికి గుహలోకి వెళ్తున్నాడు. వీడు కూడా వెళ్తున్నాడు. అక్కడ దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, మరుత్తులు కొన్ని వేల మంది కనిపిస్తున్నారు.
ఆయుధాలు ధరించున్నారు, శస్త్రాస్త్రములు ధరించున్నారు. చూసి రావణుడు అనుకున్నాడు, వీడెవడో ఆ ఇంద్రజాలికుడు నా మీద గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలున్న ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు అవేవో ప్రయోగిస్తున్నాడు అని అనుకొని ఆయన మీద తన దగ్గర ఉన్న దివ్యాస్త్రములను ప్రయోగించాడు. ఆ అస్త్రములు ఆయన ఏమీ చేయలేకపోయినాయి. ఆయన అలా వచ్చి, నీ శక్తి ఇలా నా మీద ప్రయోగిస్తావా అని ఒక్క గుద్దు గుద్దాడు మొహం మీద. రావణాసురుడు స్పృహ తప్పి పడిపోయినాడు, ఆయన లోపలికి వెళ్ళిపోయినాడు. పక్కన ఉన్న మంత్రులు సేనాపతులు అందరూ వచ్చారు. తమ ప్రభువు అలా పడిపోయినాడు, మహాబలశాలి, ప్రపంచంలో ఆ రోజుల్లో వాడిని మించినటువంటి వాళ్ళు లేరు. కాసేపటికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత, ఎక్కడున్నాడు నన్ను కొట్టినవాడు, వాడి అంతు చూడాలే అన్నాడు. వాళ్ళు అన్నారు, ఆయన మీరంటే భయపడి లోపలికి వెళ్ళాడులేండి, ఆయన జోలికి దేనికి లేండి అన్నారు. ఎట్టగొట్టి వెనక్కు తీసుకెళ్దామని. ఆయన వెళ్ళే. వింటే రావణాసురుడు ఎట్లయితాడు, వాడు లోపలికి వెళ్ళాడు, ఆ గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళితే అక్కడ ఆయన ఒక శయ్య మీద కూర్చొని పడుకొని ఉన్నాడు. ఆయన కాళ్ళొత్తుతూ పక్కన ఒక లోకోత్తర సౌందర్యవతి ఉన్నది. చుట్టూ మహాశక్తి సంపన్నులైనటువంటి వీరులు కనిపిస్తున్నారు. రావణాసురుడు చూస్తూ ఉంటే తన శరీరం కంటే కొన్ని 100 రెట్లు బలం కలిగినటువంటి వాళ్ళు, మహాశరీరులు, శస్త్రాస్త్రధరులు, జాజ్వల్యమానమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్న వాళ్ళు. అసలు ఆ తేజస్సు చూడటానికి, ఆ మిరిమిట్లు గొలుపుతున్న తేజస్సు చూస్తుంటేనే కళ్ళు మూసుకుపోతున్నాయి. అది చూశాడు. చూసి ఆశ్చర్యపడ్డాడు, ఎవరైనా సామాన్యుడు కాదు అని. స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు, ఒక్క దెబ్బతో నన్ను పడగొట్టారు. ఇంతటి బలశాలిని నేను ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు. శంఖచక్ర గదా ఖడ్గధారులు, శూలధారులు, డమరుకధారులు, పరశుధారులైనటువంటి మహావీరులు, తేజస్సంపన్నులు నీ చుట్టూ కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా, నువ్వెవరివి? ఇంతమంది దేవతలను విద్యాధరులను కూడా శాసించగలిగినటువంటి నీవెవరు? నేను అన్ని లోకాలు తిరిగాను, చాలామందితో యుద్ధాలు చేశాను. రుద్రుని కనుగొంటి రుద్రునకిటువంటి దారుణో నిద్ర రౌద్రంబు కాన, జమునితో మార్కొంటి జమునకు ఇటువంటి కర్కశోదగ్ర విగ్రహముగాన, తపనుని పొడగంటి తపనునకిటువంటి ప్రతిమాతిగ ప్రతాపంబు కాన, కనకాద్రిపై నుండి కనకాద్రికిటువంటి అతి దుర్నివార ధైర్యంబు కాన, ఇంద్రచంద్రాది దివ్యుల నెల్లగంటి వారి ఎంది ప్రభావమెవ్వరికి గాన, నివురులోని పుతీరున నీ చరిత్ర ఎరుగబడదన్నా నగి అతడిట్టులనియే. నేను ఇంద్రుడితో యుద్ధం చేశాను, ఇంద్రుడు నా ముందు నిలవలేకపోయినాడు. రుద్రుడితో యుద్ధం చేశాను, రుద్రుడిలో కూడా ఇలాంటి పరాక్రమం కనపడలేదు, రౌద్రం కనపడలేదు. యముడితో యుద్ధం చేశాను నేను, యముడితో యుద్ధం కూడా చాలా చిత్రమైంది. యముడు మరణించిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు, అవసరమైనప్పుడు మరణం ఇస్తాడు తన భటులను పంపించి. మరీ పెద్దవాళ్ళైతే ఆయనే స్వయంగా వచ్చి జీవుణ్ణి తీసుకెళ్తాడు, లేకపోయేటైతే కానిస్టేబుల్స్ని పంపిస్తాడు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మృత్యువుకు అధిపతి ఆయన యమలోకం మీదకి వెళ్ళాడు రావణాసురుడు. బ్రహ్మచేత వరం పొందాడు తపస్సు చేసి. దేవదానములు ఎవరూ కూడా వాణ్ణేమీ చేయకూడదు అన్న వరాన్ని పొందాడు. అజేయమైనటువంటి పరాక్రమం, అస్త్రశస్త్రములు ఎన్నో ఉన్నాయి. యముడితో యుద్ధానికి వస్తే యముడు యుద్ధానికి వచ్చాడు. యముడి దగ్గర ఒక ఆయుధం ఉన్నది, శక్తి అని చెప్పి. బ్రహ్మదేవుడు ఆ శక్తిని యముడికి ఇచ్చాడు. అది ఎవరి మీద ప్రయోగిస్తే వాడిని చంపి తీరుతుంది. రావణాసురుడితో యుద్ధం చేశాడు చాలాసేపు. రావణుడు తీవ్రతకు తట్టుకోలేక ఈ శక్తిని ప్రయోగిద్దాం, చంపేసేద్దాం అనుకున్నాడు. అనుకునేటప్పటికి బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు. నాయనా, అది వెయ్యవాకు, అది అప్రతిహితమైనది, అది ఎవరి మీద వేస్తే వాళ్ళు మరణించి తీరాలని నీకు వరం ఇచ్చాను నేను. వాడికేమో దేవతల చేత మరణం లేదని వరం ఇచ్చాను, నీవేమో దేవజాతికి చెందిన వాడివి, కనుక నా మాట మన్నించి వాడితో యుద్ధం మానేసేయి అన్నాడు. వాడేముంది, నేను గెలిచానోహో అన్నాడు, వెళ్ళిపోయినాడు వాడు. మొత్తం మీద నా యముడు ఓడిపోయినట్టేగా. అట్లా
జమునితో మార్కొంటి జమునకు ఇటువంటి కర్కశోదగ్ర విగ్రహము కాన. యముడంటేనే భయపడిపోతారు మనుషులు. అట్లాంటి పరాక్రమవంతుడు, భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. మనకు సావిత్రి సత్యవంతుల కథలో యముడు కనిపించాడు సత్యవతికి, సావిత్రికి. సావిత్రి అల్పాయుష్కుడైనటువంటి భర్త అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నది సత్యవంతుణ్ణి. అతడి ఆయువు తీరిపోయింది, మరణించాడు. యముడు వచ్చి పాశంతో జీవుణ్ణి లాగి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆమె చూస్తున్నది సావిత్రి. సావిత్రికి యముడు కనిపిస్తున్నాడు. అంటే మామూలు వాళ్లకు యముడు యమభటులు ఎవరు కనపడరు. ఎట్లా కనిపిస్తారు? డివైన్ విజన్ లేదు కదా, అందరికీ ఉండదు. ఆమె కనిపిస్తున్నాడు. ఆమెకు ఎందువల్ల కనిపిస్తున్నాడు అంటే ఆమె గాయత్రీ మంత్రాన్ని చేసింది. ఆమె తండ్రి అశ్వపతి మహారాజు ఆయన 16 సంవత్సరములు గాయత్రీ యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసిన ఫలితంగా ఆమె పుట్టింది. ఈమెకు గాయత్రి పేరు సావిత్రి అని పేరు పెట్టారు. ఆమె చిన్నప్పటి నుంచి గాయత్రీ మంత్రం జపం చేసింది. ఆ మంత్రం చేయటం వల్ల ఆమెకు డివైన్ విజన్ డెవలప్ అయింది. అంటే దేవతలను చూడగలిగినటువంటి శక్తి. భాగవతంలో నారదుడు ధ్రువుడికి మంత్రం ఇస్తూ చెబుతాడు, ఏ మంత్రంబు సప్తవాసరంబులు జపింప అంతరిక్షంబునంబోవు ఖేచరులంజూచు సామర్థ్యంబు గల్గు అట్టి ద్వాదశాక్షరంబైన వాసుదేవ మంత్రంబు నీకు ఇచ్చితి అంటాడు. ఏ మంత్రాన్ని 7 రోజులు జపం చేస్తే ఆకాశంలో పోయేటువంటి దేవతలను అందరినీ కూడా చూడగలిగే శక్తి వస్తుందో అటువంటి వాసుదేవ మంత్రాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు నారదుడు ధ్రువుడితోటి. అలా మంత్రముల యొక్క శక్తి అటువంటిది. గాయత్రీ మంత్రాన్ని చేయటం వల్ల ఆమెకు ఆ శక్తి వచ్చింది. గాయత్రీ మంత్రం అనంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రాన్ని చేశాడు. అంతకుముందు విశ్వామిత్రుడి కంటే ముందు కూడా గాయత్రీ మంత్రం ఉన్నది. ఇంద్రగాయత్రి అని ఉన్నది, బ్రహ్మగాయత్రి అని ఉన్నది. వాటి విషయాలు తర్వాత చూద్దాం. ఈమె సూర్యగాయత్రి సావిత్రి. సావిత్రి అంటే సవితృ శబ్దం. సవిత అంటే సూర్యుడు. ఇవాళ లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి గాయత్రీ మంత్రం సవితృవరేణ్యం భర్గః, సూర్యుని యొక్క శ్రేష్టమైనటువంటి తేజస్సు అని అర్థం. అటువంటి ఆ గాయత్రీ మంత్ర ప్రభావం చేత యముణ్ణి చూడగలిగింది ఆవిడ. చూసా తన భర్త ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈమె కూడా ఆకాశానికి లేచి ఆయన వెంట వెళ్ళటం మొదలుపెట్టింది. ఈమెకు గాయత్రీ ప్రభావం వల్ల యాస్ట్రల్ ట్రావెల్ అని అంటారు ఇవాళ అధునాతన కాలంలో. అంటే ఆ సూక్ష్మ శరీరంతో ఆయన వెంట ప్రయాణం చేస్తూ వెళ్ళింది. వెళితే ఆయన చూశాడు, దూరం వెళ్ళిపోతున్నాడు. ఒక్కోసారి ఆమెకు అందటం లేదు. నల్లనివాడు రక్తనయనంబులవాడు భయంకర స్వరూపోల్లసనంబువాడు గదనూని మహామహిషమ్ముపై ప్రవర్తిల్లెడువాడు నా ప్రణయదేవుని జీవధనంబు తెచ్చే ఓ భిల్లపురంధ్రులారా కనుపింపడుగా దయచేసి చెప్పరే. నల్లగా ఉంటాడు, భయంకరమైన గద ధరించి ఉంటాడు, దున్నపోతు మీద ఎక్కి ఉంటాడు. ఎక్కడున్నాడో చెప్పండి ఓ భిల్లపురంధ్రులారా అని సావిత్రి అడుగుతున్నట్టుగా కరుణశ్రీ అందమైన పద్యాన్ని రాశాడు. భాగవతంలో ఉన్న కృష్ణవర్ణనకు అనుకరణ అనుకోండి ఇది. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైజల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నభురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చే ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అన్న పద్యానికి ఇది అనువాదం. సరే, అలా ఆ యముడు అత్యంత భయంకరంగా ఉంటాడు. వెనకటి రోజుల్లో సావిత్రి సత్యవంతుల నాటకాలు వేసేటప్పుడు వేమూరి గగ్గయ్య అని ఆయన యముడి వేషం వేసేవాడు. ఆ రంగస్థలం మీదకి వస్తే భయంకరమైన వేషంతో ఆ కళ్ళు మిరుమిట్లు కొలిపి భయపడేవాళ్ళు చిన్నపిల్లలు. ఆ రోజుల్లో వేమూరి గగ్గయ్య ఆయన వేస్తున్నాడు అని అంటే. అట్లా జమునితో మార్కొంటి జమునకు ఇటువంటి కర్కశోదగ్ర విగ్రహముగాన. స్వామి, నేను యముడితో యుద్ధం చేశాను. తపనుని పొడగంటి తపను నకిటువంటి ప్రతిమాతిగ
ప్రతాపంబుగాన. సూర్యుడితో యుద్ధం చేశాను నేను, సూర్యుడి మీదకి వెళ్ళాను, సూర్యుడు కూడా నాతో యుద్ధం చేయలేక ఓడిపోయినానులే పోవయ్యా అన్నాడు. బ్రహ్మదేవుడి వరం అంటే వాళ్ళందరూ గౌరవిస్తారు. ఎందుకంటే మహనీయుడు, సర్వ ఈశ్వరుడు, సృష్టికర్త కాబట్టి ఆయన రావణాసురుడికి వరం ఇచ్చాడు. ఒక కోడికి యోగం కొన్నాళ్ళు ఉంటుంది, ఆ యోగం ఉన్నాళ్ళు ఏమి చేసినా సాగుతూ ఉంటుంది. అట్లా మేరు పర్వతం ఉన్నది, కనకాచలం, కనక పర్వతం, దేవతలందరూ ఉంటారు అక్కడ. వాడు మేరు పర్వతం అంతటి వాడు అని అంటారు, ధైర్యంలో మేరు పర్వతం అని అంటారు లోకంలో ఉపమానం చెప్పేటప్పుడు. ఆ మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను, అది కూడా నీ అంత ధైర్యం లేదయ్యా అక్కడ. అతి దుర్నివార ధైర్యంబుగానా. కనుక మేరు పర్వతాన్ని చూశాను నేను, ఎందరినో చూశాను ఈ ప్రపంచం అంతా. మాంధాత కృతయుగానికి అంతటికీ కూడా మహావీరుడైనటువంటి చక్రవర్తి మాంధాత మీదకి వెళ్ళాడు రావణాసురుడు. మాంధాత యజ్ఞం చేస్తున్నాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞం చేసేటప్పుడు యుద్ధం చేయటానికి వీల్లేదు. యజ్ఞం చేస్తుంటే ఎవరితోనూ యుద్ధం చేయకూడదు. యజ్ఞ నియమం అది. యజ్ఞంలో ఉన్నప్పుడు కామక్రోధ లోభమోహములు దేనికి లొంగకూడదు. అంటే యజ్ఞం పేరుతోటి తప్పించుకుంటున్నావు, నాతో యుద్ధం చేయలేక అన్నాడు రావణాసురుడు. నువ్వేమన్నా అనుకో, నేను యజ్ఞంలో ఉన్నాను, నేను యుద్ధం చేయను అన్నాడు. ఆమెను అందరూ రావణాసురుడు గెలిచాడు హో అని వీళ్ళంతా జయ జయ నినాదములు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. అయితే ఇంతటి రావణాసురుడు కూడా యజ్ఞ నియమాలు తెలిసిన వాడే కాదు, ఆయన పాటించేవాడు. ఒకసారి రామరావణ యుద్ధం జరుగుతున్నది లంకలో. బ్రహ్మ ఇచ్చినటువంటి వరములు, అస్త్రములు, శస్త్రములు అన్నీ అయిపోయినాయి. రుద్రుడిచ్చినటువంటి శక్తులు అయిపోయినాయి. రాముడి ముందు నిలవలేకపోతున్నాడు. ఒకరోజు రాముడి బాణాలకు తట్టుకోలేక అలిసిపోతే రాముడే ఉదారంగా, రావణ అలిసిపోయినావు, ఇవాళ యుద్ధం చాలే, ఇంటికి పోయి అలిసి రేపు బాగా కోలుకొని రా అన్నాడు. అంటే రాముడి ఔదార్యానికి సిగ్గుపడ్డాడు రావణాసురుడు. వెళ్ళాడు. వెళ్ళి ఎట్టగైనా రాముడిని గెలవాలి. బ్రహ్మ ఇచ్చిన వరాలు అయిపోయినాయి, రుద్రుడిచ్చిన శివుడిచ్చిన వరాలు అయిపోయినాయి, ఏం పనిచేయటం లేదు, చాలటం లేదు శక్తి అని అతడు అప్పుడు ఏమనుకున్నట్టానంటే అమ్మవారిని లలితాదేవిని పిలుద్దాము అని అనుకున్నాడు. లలితాదేవిని పిలుద్దాం. అతడు లలితా మంత్రం చేసినవాడు, మంత్రాధికారం కలిగినటువంటి వాడు. తన ధ్యాన మందిరం చుట్టూ జాగ్రత్తగా కాపలా పెట్టాడు. ఎవ్వరు లోపలికి రావటానికి వీల్లేదు. లోపల శ్రీచక్రార్చన చేయాలి అనుకున్నాడు ఆయన. శ్రీచక్రం అంటే చాలామంది చూసి ఉంటారు, 2 రకాలు ఉంటుంది. మామూలు రేకు మీద కొట్టించే చక్రం ఒకటి, మేరు ప్రస్తారం అని మెట్లు లాగా ఉంటుంది, అదొకటి. శ్రీచక్రం పెట్టాడు. శ్రీచక్రంలో ఒక సంప్రదాయం ఉన్నది. పూజ చేసేటప్పుడు సువాసిని పూజ చేయాలి. సువాసిన్యర్చన ప్రీత లలితాదేవి సువాసినికి పూజ చేస్తే, సుమంగళికి పూజ చేస్తే ఆమెలోకి లలితాదేవి వచ్చి భక్తుడిని అనుగ్రహిస్తుంది. మనకు మామూలు ఇళ్లలో కూడా ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళు, వృద్ధ దంపతులు వాళ్ళను లక్ష్మీనారాయణులుగా, వాణి హిరణ్యగర్భులుగా, పార్వతీ పరమేశ్వరులుగా పూజ చేయటం ఇట్లాంటి ఆచారం ఉన్నది. పెళ్ళిళ్ళు శుభకార్యాలు వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. లలితా సహస్రనామాలలో సువాసిన్యర్చన ప్రీత అని ఉన్నది. సువాసినులను అర్చిస్తే ఆమె సంతోషిస్తుంది. అంటే సువాసినులను తాను సువాసిని కూర్చోబెట్టి ఆమె భక్తుడిగా ఆమెలోకి లలితాదేవిని ఆవాహనం చేసి మంత్రం చదివి సహస్రనామాలు చదివి ఆమెకు పూజ చేయాలి. చెయ్యాలా? పూజ చేస్తే ఏమవుతుంది? పూజ చేస్తే దేవత అనుగ్రహిస్తుంది. ఆ మధ్య ఒకసారి నేను కుర్తాళంలో ఆ లలితాదేవి సిద్ధేశ్వరి పీఠ దేవతకు నిండు పున్నమి వేళ పూజ చేస్తున్నాను. పూజ చేస్తూ ఉంటే పుష్ప పూజ చేస్తున్నాను. ఉన్నట్టుండి నా శిరస్సు మీద కుంకుమ వర్షాన్ని కురిపించింది తల్లి. యస్యాః కుంకుమ వర్షేణ మమ శీర్షమలంకృతం నమస్తస్యై నమస్తస్యై సిద్ధేశ్వర్యై నమో నమః అన్నాను.
జనం అంతా ఆశ్చర్యపోయినారు ఎదురుగా చూస్తున్నటువంటి వాళ్ళు. అటువంటి లలితా పరమేశ్వరి ఎవరిని పూజించాలే? తన స్థాయికి తగ్గటువంటి వ్యక్తి కావాలి పూజ చేయటానికి. మహావీరులు సేనాపతులు చాలామంది ఉన్నారు, అందరూ యుద్ధంలో మరణించారు. వాళ్ళందరూ వితంతువులై ఉన్నారు, వాళ్ళ భార్యలంతా. తనకు పూజించడానికి తగినటువంటి సువాసిని దొరకలేదు రావణాసురుడికి లంకలో. యుద్ధం అయిపోవస్తున్నది. ఆలోచించాడు, తన భార్య మండోదరిని కూర్చోబెడదాము అనుకున్నాడు. తప్పేం లేదు, కూర్చోబెట్టచ్చు, భార్యను కూర్చోబెట్టి పూజ చేయొచ్చు. రామకృష్ణ పరమహంస ఆయన శారదాదేవిని కూర్చోబెట్టి లలిత షోడశి మంత్రంతో పూజ చేశాడు ఆమెకు. ఆ సంప్రదాయం ఉన్నది. మండోదరిని తీసుకొచ్చి నువ్వు కూర్చో అన్నాడు. భర్త ఆజ్ఞ, కూర్చున్నది. పూజ మొదలు పెడుతున్నాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ వార్త విభీషణుడి ద్వారా రాముడికి తెలిసింది. రావణాసురుడు లలితా పూజ మొదలు పెడుతున్నాడు, శ్రీచక్రార్చన మొదలు పెడుతున్నాడు. ఆ పూజ జరిగి లలితాదేవి గనక మండోదరిలోకి వచ్చి ఆమె గనక ఆశీర్వదిస్తే రావణాసురుడు అజేయుడైతాడు, ఆయన ఎవరు గెలవలేరు. అందువల్ల ఎట్లాగైనా సరే ఈ పూజను భంగం చేయాలి. ఇంద్రజిత్తు యొక్క నికుంభిలా హోమాన్ని లక్ష్మణుడు భంగం చేసినట్టుగా భంగం చేయాలి. ఎట్లా ఆలోచించారు? రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు అందరూ కూర్చొని రాజకీయ మంత్రాంగం చేస్తున్నారు. చేస్తూ ఏం ఆలోచించారంటే హనుమంతుణ్ణి అంగదుణ్ణి పంపిద్దాము ఈ పూజ ఆపటానికి అనుకున్నారు. హనుమంతుడు, అంగదుడు. ఎందుకు వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు అంటే దాంట్లో ఒక రహస్యం ఉన్నది. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు, అంగదుడు మండోదరికి రహస్యంగా పుట్టినవాడు. ఒక పురాణంలో కథ ఉన్నది. వాలి చేతుల్లో రావణాసురుడు ఓడిపోయినాడు. ఓడిపోయినప్పుడు తన భార్యతో సహా కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు. అతడు ఎక్కడో యుద్ధాలకు పోతూ భార్యను అక్కడే ఉంచాడు. వాలికి మండోదరి వల్ల పుట్టినవాడు అంగదుడు అని ఒక రహస్య కథ. ఇప్పుడు రావణాసురుడు ఆమెలో లలితాదేవిని ఆవాహన చేస్తాడు. లలితాదేవి వచ్చింది. వస్తే ఎదురుగా హనుమంతుడు, అంగదుడు ఉన్నాడు అనుకోండి. అంటే హనుమంతుడిలో రుద్రుడు కనిపిస్తున్నాడు కనుక రుద్రుడు ఆమెకు భర్త కాబట్టి దాంట్లో సువాసిని పూజలో విశేషం ఏమిటంటే పూజంతా అయిన తర్వాత ఒక పాత్రలో మధుర రసాన్ని పెట్టి సమర్పిస్తారు. సమర్పిస్తే ఆ స్త్రీ ఆ పాత్రలో సగం తీసుకుంటుంది. తీసుకొని మిగతాది ప్రసాదంగా ఇస్తుంది పూజ చేసినటువంటి భక్తుడికి. ఇది ఆచారం. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరిగే ఆచారం ఇదే. అది ఎంగిలి ఇట్లాంటిది ఏమనుకోకూడదు, దేవత ఇచ్చిన ప్రసాదం. రావణాసురుడు పూజ చేస్తే లలితాదేవి వచ్చిందనుకోండి మండోదరిలోకి, ఎదురుగా భర్త కనిపిస్తున్నాడు రుద్రుడు. రుద్రుడు కనిపిస్తే ముందు ప్రసాదం రుద్రుడికి ఇస్తుంది. భక్తుడి కంటే భర్త గొప్పవాడు కదా పరమేశ్వరుడు. లేదు, లలితాదేవి రాలేదు, రావణాసురుడి శక్తి చాలలేదు, లేకపోతే ఏదో కొంత చైతన్యం వచ్చింది, పూర్తిగా రాలేదు. అప్పుడేం చేస్తుంది? భర్త ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు. అంగదుడు అంటే కొడుకు. కొడుకుకు ఎదురుగా ఉండేటైతే తల్లులకు పిల్లల మీద మోజు ఎక్కువ ఉంటుంది. మనకు ఇళ్లలో సామెత ఉంది, గడనగల్ల మగని చూచిన అడుగులకును అడుగులొత్తు అతివలు. సంపాదన బాగా చేస్తున్న రోజుల్లో భర్తకు అడుగులకు మడుగులొత్తుతారట. గడనుడుగు మగని చూచిన నడపీనుగా వచ్చెనంచు నగుదురు సుమతి. సంపాదన అయిపోయిందనుకోండి ఇంకా కేర్ చేయరు. అట్టనే ఇళ్లలో ఒక్కోసారి చిత్రంగా ఉంటుంది. భర్త ఉద్యోగం చేస్తుంటాడు, కొడుకు ఉద్యోగంలో చేరాడు, భర్త రిటైర్ అయినాడు. పొద్దున్నే లేచి భర్త పాపం మధ్యతరగతి సంసారం ఉన్నది, ఒకటే బాత్రూము. భర్త స్నానానికి వెళ్తున్నట్ట 9ంటికి. అంటే కొడుకు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మీకు తొందర ఏముంది, అవతల ఉండండి, అబ్బాయి స్నానం చేస్తాడు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, మీరు తర్వాత చేయొచ్చులేండి నెమ్మదిగా అంటుంది భార్య.
గడనుడు మగని చూచిన నడపీనుగా వచ్చెనంచున గుదురు సుమతి. కొడుకు ఎదురుగా ఉంటే కొడుక్కిస్తుంది భర్త కంటే కూడా. కొడుకంటే ముద్దు. ఏం జరుగుతుందో చూద్దాము. ఏదన్నా రావణాసురుడికి ప్రసాదం అందకూడదు. హనుమంతుడు అంగదుడు వెళ్ళారు. సూక్ష్మ రూపాన్ని ధరించి చుట్టూ కాపలా ఉన్నటువంటి వాళ్ళకు లేకుండా హనుమంతుడు ఎంత రూపాన్నైనా ధరించగలడు. సీతాదేవి దగ్గరికి మొదట్లో లంకలో ప్రవేశించినప్పుడు అట్లనే వెళ్ళాడు.